సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఎన్నో జానపద గేయాలనేది ఇప్పుడు వస్తూ ఉన్నాయి. కానీ ప్రాచుర్యం అనేది కూడా ఒకసారి చూసుకుంటే ట్రెండ్, ఇప్పుడు మాత్రం ట్రెండ్ అనేది కూడా బాగా వెళ్తుంది. సో ఇది చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ప్రకృతికి పట్టుచీర కట్టినట్టుగా ఉంది సార్. ఎందుకంటే నిజమైనటువంటి ఏదైతే నిధి ఉందో ప్రజలలో ఉన్నటువంటి సంగీత, సాహిత్యం, నృత్య రూపకాలు అన్నీ కూడా అవన్నీ కూడా అక్కడి నుంచి తీసుకొని దానికి అనేక మార్పులు చేసి ఈరోజు అదే పాట మొదలు పుట్టింది పద్యము కన్నా, అది పుట్టినప్పుడు లేదు ఏ శాస్త్రము అన్న. మొదట జానపదముగా పిదప లలిత గీతమై అది తర్వాత శాస్త్రీయ చట్టంలో ఇరుక్కుపోయింది. అలాంటి దాన్ని మళ్ళీ బయటికి తీసి దానికి ఒక అంటే ప్రకృతిగా పట్టు చీర కట్టినట్టుగా ఉందని అనిపిస్తుంది నాకు, నా మనసులో. కానీ ఒకానొక సందర్భంలో మనం గమనించుకుంటుంటే ఆ రోజులకి అంటే ఈ రోజుల్లో వచ్చే జానపద గేయాలకు సో వ్యత్యాసం ఏమైనా ఉందా? వ్యత్యాసం ఏమి ఉండదు సార్. ఉదాహరణకి ఏరువాక సాగరో నన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరెనురో నన్నో చిన్నన్న, అందులో మట్టి వాసన గుబాలిస్తుంటుంది. ఎన్నేళ్ల పాట అది, 50 ఏళ్ల పైగాను. అలా ఆ ప్రజలకు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, అట్లా ఆ జానపద గీతాలలో ఒక అద్భుతమైనటువంటి జీవం ఉంటుంది సార్. కృత్రిమత్వం ఉండదు. మనుషులు ఏది ఉంటే అది గబుక్కున బయటకు వచ్చేస్తుంది, వెళ్ళగక్కేస్తారు. అందులో సున్నితమైనటువంటి శృంగారం ఉంటుంది, హాస్యం ఉంటుంది, లాలిత్యం ఉంటుంది, తర్వాత అంతర్లీనంగా బూతులు కూడా ఉంటాయి. అంటే అది బూతుగా అనిపించదు మళ్ళీ. దర్గా మెట్టు కాడ దానిమ చెట్టు కింద, దర్గా మెట్టు కాడ దానిమ చెట్టు కింద, గాజులు గల్లు మంటే మా వాళ్ళు చూస్తారు మామ, గాజులు గల్లు మంటే మా వాళ్ళు చూస్తారు మామ అంటే అన్నట్టు. మీ వాళ్ళు చూస్తే భయము నాకేం దొంగతనము, మీ వాళ్ళు చూస్తే భయము నాకేం దొంగతనము, పటేల్ ఇంజను మీద జీతామున్ననే పిల్ల, పటేల్ ఇంజను మీద అని అంటారు. చెప్తావే నేనేమనుకున్నావే, నేను పటేల్ దగ్గర జీతగాన్ని, జీతగాడు కూడా గొప్పోడని చెప్పుకుంటున్నాడు ఆ పిల్లకు. అంటే అలాంటి దాంట్లో వాళ్ళ లోపల వ్యంగ్యం ఉంటుంది, హాస్యం ఉంటుంది, శృంగారం ఉంటుంది, తాత్వికత ఉంటుంది జీవితం. ఏమంటని ఊరు మీది మీది అని రన్నా, దొరలంతా కలిసి ఏది మాకు మిగిలినాదన్నా, ఊరు మీది మీది అని రన్నా, దొరలంతా కలిసి ఏది మాకు మిగిలినాదన్నా, ఉండబోతే ఇల్లు లేదు వండుకోను కుండ లేదు, ఉండబోతే ఇల్లు లేదు వండుకోను కుండ లేదు, సచ్చినప్పుడు బొందబెట్ట శారడంతా జాగలేదు, ఊరు మీది మీది అని రన్నా, దొరలంతా కలిసి ఏది మాకు మిగిలినాదన్నా. ఈ పాట పుట్టడానికి అదే వామపక్షాల కోసం అద్భుతమైన పాట పుట్టింది. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, అరే పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా, అరే సుట్టె మనది, కత్తి మనది, పార మనది, పలుగు మనదిరా, బండి మనదిరా, బండెడ్లు మనయిరా, బండి మనదిరా, బండెడ్లు మనయిరా అన్నారు. అని ఊరు మాది కాదు, మాకు ఊర్లో స్థలం వెళ్ళలేదు సార్. 100-80-90% మందికి తాము స్వయంగా తమకు ఇష్టం వచ్చే బతికే పరిస్థితి లేదు. వాళ్ళకు విందు జరుగుతుంది ఎప్పుడు, జీవితంలో విందు ఎప్పుడు అనే దాని గురించి మళ్ళొక చరణంలో కవి చెప్తాడు. ఏమంటానంటే, తైదా అంబలి జొన్న గట్ కన్నా, నీకున్న కూడు ఉప్పు కారం సప్పకూరన్నా, పండుగొస్తే పచ్చి పులుసు పెళ్ళి అయితే పప్పు చారు, పండుగొస్తే పచ్చి పులుసు పెళ్ళి అయితే పప్పు చారు, విందు అంటే జీవితంలో వెన్నెలొచ్చిన రాతిరేను, ఊరు మీది అంటే
ఊరు మాది అన్నారు, అన్నలు అంటుర్రు, అన్నల గాయకులు అంటుర్రు. అరే మేము మా జరవై ఊరు అనుకున్నాం. కానీ వాళ్ళన్నా కూడా వాళ్ళు తుపాకులు పట్టుకొని తిరిగినాయి కొడుకులే, ఊరి మీద కాదు సాలే ఇది మా ఊరు అంటారు ఇప్పుడు కూడా. అట్లా పాటలు అట్లా పుట్టినాయి, ఆ ప్రజలలో ఉన్నాయి. ఓకే. అంటే జానపదులు తాత్వికం చెప్తారు, శృంగారం చెప్తారు, హాస్యం చెప్తారు, సెటారికల్ కూడా చెప్తారు. అంటే నవరసాలతో కూడుకున్నదే జానపదం. నవరసాలతో దాని నుండి డిరైవ్ అయినాయి అన్ని, లలిత గీతాలు కానీ శాస్త్రీయం కానీ. మీ యొక్క జర్నీ అనేది కూడా ఒకసారి చూస్తే ప్రజావాగ్గేయకారుడిగా మీరైతే మొదలుపెట్టారు. కాకపోతే ఇందులో సినీ గేయ రచయిత ఉన్నారు, దాంతోపాటు మూల సిద్ధాంతకర్త కూడా ఉన్నారు. మొదటగా మనం అయితే ప్రజావాగ్గేయకారుడిగా మాట్లాడుకుంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అనేది దాని కిందకే వస్తాయి. అవునండి. ఇలా మీరు అంటే అవ్వడానికి కానీ, సో ప్రజల పట్ల వాళ్ళు అంటే ఎదుర్కొంటున్న వివక్షకు సంబంధించి మీరంటూ ఒక గొంతెత్తి మాట్లాడాలని అనిపించిన సందర్భం ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉంది సార్. ఎందుకంటే ఈ దేశంలో అద్భుతమైనటువంటి నదీ నదాలు, ఒకప్పుడు ప్రపంచ మానవాళికి నాగరికత నేర్పినట్టు సింధు నాగరికత, హరప్పా మొహంజదార నిర్మాణాలు, నదీ నదాలు, పర్వతాలు, ఖనిజ సంపదలు ఇన్నున్నాయి. ప్రదర్శన ఇవ్వడానికి మా కళామండలి వాళ్ళని ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తే నేను చిన్న స్టోరీ చెప్పేవానండి. ఒక పటేలమ్మ, దొర భార్య, జీతగాడు, తండ్రి కొడుకులేదే. తండ్రి పూర్వము ఉన్నటువంటి పద్ధతులకు అలవాటు పడి బాంచం దూరాన్ని కాల్మొక్త అన్నట్టుగా బతికాడు. కానీ కొడుకు అట్లా కాదు, కొంచెం వాడు కొద్దిగా 2 ముక్కలు చదువుకున్నాడు. అయితే వాడు కొంచెం మోడర్న్గా ఆలోచిస్తూ ఈ కులం అనేది ఇదంతా మోసం ఇదని ఒకసారి టెస్ట్ చేద్దామని వాడు ఏం చేశాడంటే, ఒకనాడు లేత వంకాయలు బుట్ట నిండా తీసుకొని వెళ్ళాడు, పటేలమ్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి పటేలమ్మ అన్నాడు. అని లోపలికి వెళ్ళి వచ్చింది. ఏందిరా ఏమో గట్టిగా పిలుస్తున్నాయి, ఏం సంగతి? ఏం లే పటేలమ్మ, ఏమోమా వేసిన బిగడంత భూమిలో వంకాయలు వేసినాం, చెట్లు ముద్దుగా వంకాయలు కాసిన లేతలేత నూనెపు వంకాయలు మీకు మొట్టమొదటి లేకుండా మేము తింటే ఎట్లా పటేలమ్మ, అందుకే తెచ్చినట్ట. తెచ్చిన కూడా పెట్టు అంటానన్నది. ఎడబెట్టు, కడప లోపల పెట్టబోయాడు, గడప లోపల పెట్టబోయాడు. ఏం రావు, గడప లోపల పెడతారా, అవతల పెట్టు అంటే ఆడ భయంతో ఆడ పెట్టిండు. ఆ లోపలికి వెళ్ళింది, చెంబు నిండా నీళ్ళు తీసుకొచ్చి దాని మీద పోసింది. ఇక పో అంటాను, ఆడ పోయిండు. ఓహో నేను ముట్టుకున్నానంట అంటరాని వంకాయలు అయినాయి అని చెప్పి తెల్లారి మళ్ళీ ఒక బియ్యం సంచి తీసుకొచ్చాడు. మళ్ళీ పటేలమ్మ, ఓ పటేలమ్మ అంట. ఏంద్రేమో మళ్ళీ వచ్చింది. ఏం లే పటేలమ్మ, ఆ బియ్యగడు భూమిలో కొంచెం అన్ని ఒడ్లు అవి పండినాయి, కొత్త పెట్టి మీకు ఇవ్వకుండా దేవుడు తప్ప తల్లి అంటానంటే దవ్వుకున్న నిన్ను ఏడైతే వంకాయల బుట్ట పెట్టి ఆడేది. ఓరి అమ్మ ఏమో ఆడబెడతావురా, అంత వరకు నేను తీసుకుపోతా అన్న, నడింట్లోకి తీసుకురా అన్నది. అమ్మ పటేలమ్మ పేరు రావద్దు కదా మేము అంటున్నట్టే. ఏయ్ అవసరం మాదిరా, లోపలికి వచ్చి తెచ్చిపెట్టు అంటున్నట్టు. వాడు లోపలికి ఎన్నడూ పోలే, ఇంట్లోకి లోపలికి పోయి చూస్తే దాన్ని నెత్తేసిండు. ఆయన టవల్ ఇట్లా తీసి చేసి ఉండగా ఇంకేందిరా నిలబడ్డు పో. లే పటేలమ్మ, నిన్న వంకాయల మీద నీళ్ళు పోస్తే కదా, ఈ బియ్యం మీద ఏం వేస్తావో చూద్దామని. బాగా మర్చిపోయిద్రు నీకు, ఉండు అంటే పోయి లోపలికి వెళ్ళి పొడి పసుపు తీసుకొని ఇట్లా చల్లింది అంటే ఇక దాన్ని అన్టచబిలిటీగా లేనట్టు లెక్క. బిడ్డ నీ ఇట్లా సంగతి. తెల్లారి చక్కెర పడంటే పంచదార ఎక్కడ దొరుకుతలేదు, చాలా తీవ్రమైనటువంటి ఇది ఉంది దానికి లోటు. తెల్లారి ఎక్కడికి వెళ్ళి మెల్లంగా ఒక 50 కిలోల చక్కెర తీసుకొని పోయాడు, పంచదార తీసుకొని మళ్ళీ పటేలమ్మ అన్నాడు. ఏమిరా ఏమైనా దురుద్దేశం పెట్టుకున్నావరా, రోజు వస్తున్నావు, పటేలమ్మ మేము బతుకుతాం పటేలమ్మ. మరి ఎందుకు వచ్చినావు అటుకో, చక్కెర ఆడ దొరుకుతలేదు కదా తీసుకొని. ఆడికెళ్ళి తెచ్చినావురా, దొరుకుతలేదు కదా చక్కెర అంటే. నీకెందుకు పటేలమ్మ, నేను ఆడికెళ్ళని తెస్తా, మా పటేలమ్మలకు చక్కెర లేకపోతే ఎట్లా అంటే. అరే నాడు ఇంట్లో పోయాడు. అరే నువ్వే ముందే చక్కెర దొరుకుతుంది, ఆడికెళ్ళి తెచ్చి నేను కత్తను, పోయి ఇంట్లో వేయరా అంటున్నాను. అమ్మో పటేలమ్మ